కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. ప్రజలను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడానికి 7,754 బస్సులను సిద్ధం చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, కేపీహెచ్బీ, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రయాణికులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. దసరా పండుగ అదేవిధంగా బతుకమ్మ వేడుకల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దసరా సందర్భంగా సొంత ఊళ్లకు అంత తెలంగాణ వాసులంతా కూడా సొంత ఊళ్ళకు వెళ్తుంటారు కాబట్టి వారి కోసం చెప్పేసి ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దీనికోసం చెప్పేసి అన్ని ఆర్టీసీ డిపోల నుంచి 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అదేవిధంగా వీటిలో ఏదైతే 7,754 బస్సులు ఉన్నాయో వీటిలో 377 బస్సులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్పెషల్ సర్వీస్ గా ఈ బస్సులు నడుస్తాయి. ఈ స్పెషల్ సర్వీస్ లో మాత్రమే దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తారు. మిగతా బస్సుల్లో మాత్రం నార్మల్ ఛార్జీలు ఏదైతే రోజువారీ ఛార్జీలు ఆ రోజువారీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ 20వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా ఈ ప్రత్యేక బస్సులు అంటే 7,754 ప్రత్యేక బస్సులు అయితే కొనసాగుతాయి. ఎందుకంటే దసరా పండుగ సందర్భంగా 20వ తేదీ నుంచి కూడా పాఠశాలలకు అంటే 21 నుంచి కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో సొంత ఊళ్ళకి వెళ్లేందుకు అంతా సిద్ధమవుతారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పేసి ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఏదైతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కానీ అదేవిధంగా జేబీఎస్ అదేవిధంగా సిబిఎస్ ఈ 3 బస్ స్టాండ్లతో పాటు ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్లే మెయిన్ పాయింట్లు అంటే ఇటు విజయవాడ హైవేకి వచ్చేసి ఎల్బీ నగర్, అదేవిధంగా ఇటు వరంగల్కి వచ్చేసి ఉప్పల్, అదేవిధంగా ఇటు చిత్రా సర్కిల్, అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి వచ్చేసి గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు సామాన్ అంటే బస్సులు కొంచెం లేచి ఉండే వాళ్ళ కోసం చెప్పి ప్రత్యేక ఏర్పాటు చేశారు. కొన్ని బస్సులు ఆ రూట్ల నుంచి అక్కడ వరకే అంటే సిటీలోకి రాకుండా అక్కడ నుంచి అక్కడికి పంపించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఆర్టీసీ బస్సులు నడుస్తున్న సందర్భంగా ఏదైతే 20వ తేదీ అదేవిధంగా 27 నుంచి 30వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సుల్లో 377 ప్రత్యేక బస్సులకు సంబంధించి స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పేసి అదేవిధంగా రిటర్న్ కి సంబంధించి 1వ తేదీ, 5వ తేదీ, 7వ తేదీ ఈ 3 తేదీల్లో మాత్రం ప్రత్యేక బస్సులకు సంబంధించి స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తాం తప్ప మిగతా టైంలో నార్మల్ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పేసి ఆర్టీసీ ఎంపీ ఖజానా అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దసరా సెలవులకు ఎవరైతే సొంత ఊర్లకు వెళ్తారో వాళ్ళంతా కూడా ఆర్టీసీ బస్సులనే వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులకు సంబంధించి డ్రైవర్లు సురక్షితంగా గమ్యస్థానాలు చేరుతారు. అందులోనూ శిక్షితులుగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా ప్రయాణం అంటే 1000 కిలోమీటర్లు బస్సులు నడిపారు కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు బారిన పడుతూ ఉంటారు కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటూ కూడా ఆర్టీసీ సంస్థ కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే దసరా సందర్భంగా అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆయా గమ్యస్థానాలకు సంబంధించి పాయింట్లో ఏదైతే ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేస్తారో ఆ పాయింట్ వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక వసతులు కూడా కల్పిస్తామని చెప్పేసి ఆర్టీసీ సంస్థ చెప్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, గచ్చిబౌలి అదేవిధంగా రాయదుర్గం ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సామ్యానాలు అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ కోసం మంచి సౌకర్యం కానీ అదేవిధంగా పేర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ.in అని చెప్పేసి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్టీసీకి సంబంధించిన డైల్ నెంబర్స్ ఉన్నాయి. ఆ డైల్ నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే దసరా ప్రారంభం అవుతుంది 20వ తేదీ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఎంజీబీఎస్ ఆర్టీసీకి ఎక్కువగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా జేబీఎస్ కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సులు అంటే ఏదైతే విజయవాడ కానీ ఇటు వరంగల్ వైపు వెళ్లే బస్సులు అయితే కొన్ని బస్సులు ఎల్బీ నగర్ నుంచి అదేవిధంగా కొన్ని బస్సులు ఉప్పల్ నుంచి అంటే ఆయా రూట్లకు వెళ్లే బస్సులను అక్కడి నుంచే డైవర్ట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు
భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటు ఆర్టీసీకి సంబంధించి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు పెట్టి దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఆర్టీసీ సంస్థ ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే దసరా సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు అదేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణానికి సంబంధించి ఏదైతే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో 1, 5, 4, 5, 6 తేదీల్లోనే ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి ఆ రష్ కు తగ్గట్టుగానే బస్సులు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనాథ్ చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రైవేటు వాహనాలు ఉన్నాయో ఆ ప్రైవేటు వాహనాల్లో వెళ్తే వాళ్ళ అంటే ప్రయాణికులు దోపిడీ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కార్లు కానీ అదేవిధంగా జీపులు ఉంటాయి, వారి మితిమీరిన వేగంతో వెళ్లి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని పడకుండా ఉండాలంటే మాత్రం ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే ఎక్స్ప్రెస్ లో గానీ అదేవిధంగా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆర్టీసీ సంస్థ కోరుతున్న పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.